కాతే ఏంది కార్ఖానం ఏంది ఎవరెవరు వచ్చేటోళ్ళు ఎవరి మీద అనుమానం ఉంది అని అడుగుతారు ఇక. అట్లా కాదు 10 రోజులు ఇంటి తల లేడా పడతాడు పడేస్తాడా అని ఏ మనిషో ఏమో. నిజమేరా. అరే నువ్వేమనుకున్నా సరేరా, మీ అన్న పెద్ద వేస్ట్ గారు. తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడతారా? అరే నువ్వు నేను వినా సరే, మనం లేనప్పుడు వేరేటోడు పోవడానికి నమ్మకం ఏముందిరా? అరే ఇన్ని రోజులు సంది మా అన్నగాడని ఊకున్నా గాని ఆనంత నల్లి కుట్లోడు ఇంకొడలేడురా. ఆయనకి ఏం చెప్పిన ఇంతేరా, అస్సలు పట్టించుకోడు. అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇదొక్కటే కాదు అన్నిట్లింతే నా పుతట్లోడు. నాకు ఇంకా గుర్తుంది, నేను వండుకున్నప్పుడు బీరువా సప్పుడు వచ్చింది. ఆ పిల్లో ఏమో అనుకున్నా, ఇంత పెద్ద ముచ్చట అవుతుందని తెలియదు. అరే లాస్ట్ రోజు తెల్లారలేదు చూస్తే తలుపులని తెరబెట్టున్నాయి. సోయి లేకుండా పంది పన్నట్టు నీ అమ్మ కాలార చెప్పుకొని ఏం మనిషో ఏమో. పండేటప్పుడు తలుపులు కూడా మూసుకునే సోయలేదారా ఈయన బీత్రి ముఖంలో సేపు. అవు అరే అత్తండ్రా. రే నేను ఎస్ఐ సార్ పిలుస్తాడు, పో. సరే పోయేత్తా. అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడాను కదనే, ఇంతకు ఎట్లా కట్టిండే? బావా నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు, ఆ బంగారం మీ తమ్ముడే తీసుంటాడు అనిపిస్తుంది బావా. ఏం మాట్లాడుతున్నావు రా? మొన్నటిదాకా పైసల కోసం మస్తు అల్లాడిండు, కింద మీద అయిండు. మళ్ళా సడన్లీ ఏమైందో తెలియదు, అప్పుడు మ్యాటర్ క్లియర్ అయింది అన్నాడు. అరే అన్ని పైసలు ఎడికెళ్ళి తెచ్చినవరా అంటే సప్పుడు ఎత్తలేడు. ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు. అసలు నీకు ఎందుకు అంటుండు? నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చుడవాడు బావా. అరే నేనేమన్నా తప్పు మాట్లాడినారా? తప్పేం లేదు. అంతకుముందు నేను ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖచ్చితోడు కాదు. ఆ 10 రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులను ఇడిచి పెట్టుకుని వచ్చిండు బావా. అని ముఖంలో కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా. బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది. ఇక నేను చెప్పే కాడికి చెప్పినా ఈ తర్వాతనే ఇట్టాం. అరే ఎస్ఎస్ఆర్ అమ్మటను పో. అవునే మీ బామారిది ఎప్పుడు అడిగినా దుబాయ్లో పని చేస్తా అంటాడు. అసలు ఇంతకేం పని చేస్తాడే? ఆడేం చేస్తాడ్రా, ఎన్నడన్నా అంగబడి పని చేసే మొక్కమేనారా అంది. తాగుబోతు నా కొడుకు. ఎప్పుడు చూసినా ఆనిగిలికి ఈనిగిలికి పేకాట ఆడతాడు, తాగుతాడు, తింటాడు, పంటాడు. అన్న నువ్వేమని అనుకున్నా ఒక విషయం చెప్తా. నాకెందుకు ఈ సత్తిగాని మీద ఫుల్ డౌట్ కొడుతున్నాను. వాడు దుబాయ్లో పని చేస్తున్నా అంటాడు గాని వాడు ఏం పని చేస్తాడు, ఎంత సంపాదిస్తాడో చెప్పాడు గాని ఈడికి వచ్చినాక మాత్రం ఫుల్ ఆఫీసర్ లెక్క ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఈ అమ్మ ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడతాడన్న. అరే అంతెందుకు మొన్న 10 రోజులు తింత ఆగినాం కదా, మమ్మల్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనీయకుండా పుట్నాలు పుట్టినట్టు మొత్తం ఆడే ఖర్చు పెట్టిండన్నా. అవును, నన్ను కూడా ఒక రూపాయి పెట్టనీయలేదు. అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయలు లేదన్నాడన్నా. ఏంది అంటే నాకు లేదని కాదు చెప్తానా అన్నా. పైసా విలువ తెలిసినోడు, కష్టపడి సంపాదించినోడు ఎవ్వడి ఇట్లా ఖర్చు పెట్టాడన్నా. ఖచ్చితంగా అది ఇన్ పని అన్నా. అరే సీను ఎస్ఐ సార్ రమ్మంటుండు. సార్ ఏమన్నా అంటే అన్నారనుకుంటారు కానీ మీరు అట్టి ఎడ్డోళ్ళు సార్. ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు. అసలు ఇప్పుడు లోపల పోయినాడు ఎవడు సార్? మీ చుట్టపోడా పక్కపోడా? నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు. ఎంతైనా మీరు ఒకటే, రక్త సంబంధం. అవు మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా. మా దగ్గర అసలు నడవు, మేమంతా ఒకటే. ఏహే మనంత వేరే ఉంటది. అవు మనం ఎంత కాదనుకున్నా మనోళ్ళే, బయటోడు. అవునరా, ఇదే నిజం. సార్ పిలుస్తుండు, పో. పోలీసు వాళ్ళకు దండం రయ్యా. ఇన్ని రోజుల సంధి బీరువా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా. ఇండ్లలో పని చేసేటోళ్ళని అస్సలు నమ్మొద్దు. అవురా, గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా, మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ట తాళాల పడ్డాయి నేను చూసినా అని చెప్పిందా?
గట్ల దాన్ని ఎట్లా నమ్మమంటావు? అవు మీకు గుర్తున్నదా, మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి. ఎప్పుడైతే దీని పనులకి వెళ్ళి తీసేసిర్రో గప్పటి నుండి వాళ్ళ ఇంట్లో గిది పోయిందని ముచ్చటే బంద్ అయింది. నువ్వేమో గొసండి దాన్ని తీసుకొచ్చి పనులా పెట్టుకుంటివి. అన్నా తాళం చేతులేడనేవో దానికి తెలుసు. నువ్వు తానానికి పోయినప్పుడు బూ తింటున్నప్పుడు బీరువులకి వెళ్ళి అటుక్కుని తీసుకుని పుట్టుకుని వేసుకుంటే అయిపోయి. ఏ పాటు చెప్పు 10 నిమిషాల పని. అరే 10 నిమిషాలు ఇంటికి రా, 2 నిమిషాలు కూడా పట్టదు. ఆ, అవురా, అప్పుడప్పుడు నా జోబులకి వెళ్ళి కూడా పైసలు పోతుండే, కానీ నేను ఎప్పుడు అంత పట్టించుకోలే. ఖచ్చితంగా ఈ బౌరూపుల్లో ఏదో లంగేషం వేసి ఉంటది. చిన్న సార్ పిలుస్తుండు. చిన్నపిల్లోడు. చిన్నపిల్లోడా? మీరందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వానికి. అస్సలు భయం లేకుండా పెరుగుతుండు వాడు. అన్న వాడికి ఇంతంత లేడు, వానికి అంత పెద్ద బండి, ఐఫోను, సోకులా అన్న. ముందు వాడు అడిగినా నీ ఒనిచ్చి బంద్ చేయి. మరీ అధ్వానం తయారవుతున్నాడు. మొన్న మధ్యలో బండి ఎదురని అడిగితే సర్వీసింగ్కి ఇచ్చినా అన్నాడు. ఎవడన్నా బండి సర్వీసింగ్కి ఇస్తే 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటాడు కానీ 20 రోజులు ఉంచుకుంటాడా బావా? నాకు తెలిసి వాడు బెట్టింగ్ లేనో బండి కుదబెట్టుంటాడు. దాన్ని ఇడిపియనికే ఈ లంగేషం వేసి ఉంటాడు. ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలాని ఎట్లున్నాయో. మామ నీకు అర్థమైతే లేదు, కూరగాయలు ఎట్లా తయారవుతుర్రో. చిల్లర చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద. దేనికైనా తెగిస్తారు తెలుసా? ఇవాళ రేపు పోరగాళ్ళని అస్సలు నమ్మొద్దు. నాన్నోయ్ అందరిని ఎస్ఐ సార్ రమ్మంటాండు. అరే ఏం ఫ్యామిలీ రా మీది? అందరు హౌలగాళ్ళే ఉన్నారు. అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా. అరే నా ఇన్నేళ్ల సర్వీస్లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా బాయ్, మరి గింత అధ్వానమైన కేసు మాత్రం చూడలేరా బాయ్ నేను. కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా. మీ దాంట్లోనే ఎవరో దొంగన్నారా. చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తారు. చూడు పెద్ద మనిషి, సార్ మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా. ఇలా దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా. మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ ఒక్కొక్కడికి. ఒక్క 10 రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందనాలాడి కొంపంతా నాశనం చేసిండ్రు. పోయేటప్పుడు 1కి 100 సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉండు అని. రామ 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 చెప్పి నా నోరు ఖరాబ్ అయింది కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు. నీ తాగుడు కగ్గి తగల. అమ్మా ఏదో మాడిపోతుందే. అయ్యో దుడ్డో ఎందుకంటే బరే లెక్క వన్నావు. గట్టటి పోయి పని చేస్తే తప్పైతా అది. ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుకుడు కావాలి, సోకులు కావాలి. నద్దు గాని నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు. ఒక్క పని శాత కాదు, గీడు నొప్పులా గాడబెట్టవు. ఇగో ఇట్లా తయారైతామని తెలిస్తే గప్పుడే నోట్లో మందు బస్ సంపుతుంటి. అయ్యంతే పోరగాలంతే. ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, తలుసుకుంటేనే పానం పోతుంది. ఇక నువ్వు చేసిన ఘనకార్యానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అవుతుంది. ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కేసులా పోరగాళ్ళ పేరు ఉండకూడదు. వినబడుతుందా? అది కూడా నాకు చెప్పన్నానే, ఆ మాత్రం నాకు తెలియదా? అయ్యా నీకెందుకు తెలియదయ్యా? అన్నీ తెలిసే కదా గీడి దాకా పట్టుకొచ్చు. ఓ లామిడి ఎంతసేపు పద్దుంచి కూడా దించేపనా? ఏ ఆగులంజే, ఒక్క ముక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళు? అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి కొట్టరు కదా. ఏంది కొట్టరా? కోదానం ఎక్కించి కొల్లంతా వల కొడతారు, విన్నావా? అరే తప్పు ఎత్తే కొడతారు కానీ అట్టి ఎందుకు కొడతారా? ఓరి పిసోడా, పోలీస్ ఎంక్వైరీ అంటేనే పొట్టు కొట్టుర్రా. ఒకవేళ నువ్వు నిజంగానే తప్పు చేయకున్నా కానీ నీ అంతటా నువ్వే తప్పు చేసిన ఒప్పుకున్న దాకా దండి దెబ్బలు కొడతారు. ఏ మనం చెప్తాం కదరా గట్ల కాదు గిట్ల అని. అవ్వా మనం పోయి చెప్తే ఇనంత ఉంటుందిరా. లోపల తీసుకుపోయినది దంచుడే దంచుడు. ఈడ పోయి చెప్తారట వాళ్ళు వింటారట.
ఇడు ఏ3 అవుతాడా ఏ4 అవుతాడా? వీడే వన్ అవుతాడు. ఎట్లా చెప్పురా? ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా? ఈడే. మందిని అందరిని వేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా? ఈడే. 10 రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి తాగిపించింది ఎవడరా? ఈడే. మరి గివన్నీ చేసినోడే కదా పక్కగా ఏమన్నా అవుతాడు. A4 A3 అవుతాడు. ముచ్చట చెప్పచ్చు. అవును, నీ బద్దలు బాసింగలైతే బిడ్డో జర భద్రం. అరే ఏ లారీ కిందనో కారు కింద తలకాయ పెట్టి పలగొట్టుకున్న నయం గాని ఈ పోలీసులతో దెబ్బలు పడదురా. ఒక్కసారి పడ్డావంటే సంసారం పని చేయకుండా పోతావురో. ఆడికేమైనా పెళ్ళమా పిల్లల సంసారం చేయడానికి? ఎత్తు పాత ఎవడో ఆగమాగం ఉరుకత్తాండు. ఎవర్రా అది? అంగి చూస్తుంటే మీ బామార్ లెక్క కొడతాండు. ఆడే వస్తాడులే. పట్టుకురా, తీసుకురా పో, పట్టుకో. ఏందిరా? నీకేమైనా బుద్ధున్నదా బావా? ఇంత ఎండ కొట్టడానికి ఇంత కష్టపడడం అవసరమా? పనులందరూ ఎటువేర్రు? ఏంద్రా? నువ్వు రా బావ, నువ్వు రా, కూసుందురా. ఏమైందిరా? ఈడేందన్నా ఎన్నలేని ఎంతో రక్షణ చేస్తాడు. ఏదో ఉన్నది కాని కథ. పెయ్యంత కాలుతుంది, దవాకనుకోదామా? ఏం లేదురా. మంచి నీళ్ళు తాగుతావా బావా? అద్రా, ముచ్చటేందో చెప్పు. ఏం లేదు బావా, నా గురించి నీకు తెలుసు కదా. రేపో మాపో దుబాయ్ పోయేటోని, ఆన్నే కష్టపడి పని చేసుకుంటాను. ఇప్పుడు ఈ పోలీస్ కేసులు అంటే నాతో ఏడైతుంది బావా. అందుకే ఈ కేసులో నా పేరు రాయకు. అంటే అట్లని కాదు బావా, పేరు రాసుడు పెద్ద సుతారం కాదు. కానీ ఒకసారి ఆలోచించు, కేసు అయిందనుకో విజయ్ దెబ్బ తింటది. విజయ్ క్యాన్సిల్ అయిందనుకో జీవితాంతం ఇక్కడనే ఉండాలి. అగో అందుకే అద్దంటున్నాను, వేరే ఏం లేదు బావా. ఇప్పుడు ఏం చేయమంటావురా? నా ఒక్కని పేరు ఇడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరి పేరు రాయి బావా. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. నాకు తెలుసు బావా, నా గురించి నువ్వేమైనా చేస్తావని. ఉంటా బావా. అమ్మ నువ్వా? పిచ్చెక్కిందా నీకు? ఎవరైనా చూసినట్టు ఏమనుకుంటారు? అయినా ఇంత కామమైందే నీకు? పెళ్ళేదాకా ఆగలేవా? రోజు రోజుకి ఇంత గలీజానే తయారవుతున్నావు. అడే ఇటుకి చెప్పా. ఎచ్చి నోర్మై, నేను అందుకోసం రాలేదు. మళ్ళీ దేనికోసం వచ్చినావు? రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి నీ పేరు తీపిమని చెప్పు. ఎందుకు? బలిసి ముందు చెప్పింది చెయ్యి. మంచిగా ఉండదేమోనే. ఏం కాదురా, లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతాయి. రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతిమిలాడతావు, ఆయన కాలు పట్టుకుంటావు, నీ ఇష్టం. కానీ నేను చెప్పింది చెయ్యి, లేకపోతే అయిపోతావు. సరేనా? చెప్పింది చెయ్యి. పాలైతే మంచిగా ఉన్నాయి కదా? మంచిగా ఉన్నాయి. అయ్యా అయ్యా, ఇదేంది ఇట్లా కాలు పట్టుకున్నావు నడి రోడ్లా? ఆ ఇంటికి పోయి కూలినాలు చేసుకొని బతికేదాన్ని.